హాయ్ అండి. నంద్యాల జిల్లా మీదుగా గిద్దలూరు రోడ్డుకు గాజులపల్లె మీదుగా నల్లమల కొండలలో కొలువైన సర్వలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం చూపించబోతున్నాను ఈరోజు. ఈ నల్లమల కొండల్లో దట్టమైన అడవిలో కొండ మీద రోడ్డు సైడే కొండ మీద వెలిచినాడు నరసింహస్వామి. ఎంతో బాగుంటుందండి గుడి. ఈ దట్టమైన అడవి, ఈ వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక్కడ చెక్ పోస్ట్ ఉందండి. చెక్ పోస్ట్ దాటుకొని అయితే మనం వెళ్ళాలండి. కొద్ది దూరం వెళ్తే నంద్యాల జిల్లా గాజులపల్లె మీదుగా గిద్దలూరు రోడ్లో నల్లమల ఫారెస్ట్లు కొండ మీద లక్ష్మీ నరసింహస్వామి గుడి అయితే ఉందండి. నంద్యాల నుంచి ఒక 10 కిలోమీటర్లు డిస్టెన్స్లో ఉంటుంది ఈ గుడి. అయితే మీకు చూపించబోతున్నాను. ఈ దట్టమైన అడవిలో ఇక్కడ పులులు, జింకలు కూడా సంచరిస్తుంటాయండి. నైట్ పూట అయితే బైక్ మీద వెళ్ళడం ప్రమాదకరం అని చెప్పుకోవాలి. ఇక్కడ లక్ష్మీస్వామి గుడి మీదకి వెళ్ళడానికి వంతెన ఏర్పాటు చేశారు. ఎందుకంటే కింద నీళ్లు ఉండడంతో భక్తులకు ఇబ్బంది అవుతుందని ఈ వంతెన మీదుగా మనం కొండపైకి చేరుకోవాలండి. గుడిలో లోపలికి వెళ్ళడానికి. ఇక్కడ కోతులు అయితే ఎక్కువ ఉన్నాయండి. చాలా జాగ్రత్తగా ఉండాలి ఏమైనా వస్తువులు తెచ్చుకుంటే. ఇక్కడ కింద నీళ్లు ఉన్నాయి. నీళ్లు ఉండడంతో ఈ వంతెనగా కొద్దిగా దూరం రోడ్డు నుంచి కొండ మీదకి వంతెన నిర్మించారు. దీనివల్ల భక్తులకు దర్శనం ఎంతో సులువుగా జరుగుతుంది. ఈ రోడ్డు సైడే ఉంటుందండి గుడి. అదండి చూడండి బోర్డు, సర్వలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం. ఎంతో విశిష్టమైన దేవుని క్షేత్రం. ఈ రోడ్డు సైడే ఉంటుంది. ఎప్పుడైనా వస్తే మీరు కూడా వెళ్ళొచ్చండి. బాగుంటుంది ఇక్కడ వాతావరణం. ఇట్లా ఆ వంతెన దాటిన తర్వాత ఇట్లా మెట్ల ద్వారా మనం పైకి చేరుకోవాలండి. గుడి పైకి చుట్టూ అడవి అండి. చుట్టూ అడవి మధ్యలో పైన కొండ మీద లక్ష్మీ నరసింహస్వామి వెలిచాడు. ఎంతో విశిష్టమైన దేవుని క్షేత్రం. ఇక్కడ విగ్రహాలు పెట్టానండి ఎంట్రన్స్లో. ఇదే అండి. ఇక్కడ కోతులు అయితే చాలా విపరీతంగా ఉన్నాయి. ఏదైనా వస్తువులు తెచ్చుకుంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. గేట్ వేసినారు. భక్తులు ఎక్కువ లేనందువల్ల సెల్ అలౌ చేయలేదండి లోపలికి. అందుకే బయట లక్ష్మీనరసింహస్వామి విగ్రహం చూపిస్తున్నాను. ఇలా ఉంటాడు లోపల. నవగ్రహాలు. కోతులు నీళ్ళు తాగుతున్నాయండి. మనుషుల కంటే కోతులే మేలు. కొద్దిగా నీళ్ళు తాగి మరి వాటర్ ట్యాప్ను బంద్ చేస్తాయి అవి. వీళ్ళు మా సిస్టర్ కిడ్స్ ట్విన్స్ డ్రెస్ వేసినారు. ఎంతో బాగున్నారు. మా దర్శనం అయిపోయి బయటకు వచ్చేసినామండి. ఇక్కడ కింద వెళ్ళాక అక్కడ నీళ్లు పారేతుంటే అక్కడ వజ్రాలు దొరుకుతాయని మా వాళ్ళు కొంతమంది అవుటర్స్ కొంతమంది అక్కడ వెతుకుతుంటారు.